నమస్కారం, న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అటల్ బిహారీ వాజ్పేయి ఉత్తరాఖండ్కు ఇచ్చిన ప్రత్యేక హోదాను కాంగ్రెస్ రద్దు చేసింది. రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్య. తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తుంది. సీఎం కేసీఆర్. ఏపీ కొత్త జిల్లాలపై సూచనల పరిశీలనకు కమిటీ. సీఎం జగన్. హిజాబ్పై వస్తున్న వ్యతిరేకతను నిరసిస్తూ జమయతుల్ ఉలేమాయ్ హింద్ జిల్లా అధ్యక్షుడు ముఫ్తీ మహమ్మద్ అస్లాం సుల్తాన్ కాస్మీ సాహెబ్ ఆధ్వర్యంలో నిరసన. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా. గంజాయిని సమూలంగా నాశనం చేసేందుకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం చేపట్టాం. డీజీపీ గౌతమ్ సవాంగ్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 12న జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఫిబ్రవరి 25 నుండి మార్చి 12 వరకు బీఆర్ అంబేద్కర్ జీవితంపై ఓ గొప్ప నాటకాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. బీఆర్ అంబేద్కర్ జీవితంపై ఇప్పుడు ఫిబ్రవరి 25 నుండి మార్చి 12 వరకు నిర్వహించబడుతుంది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సాయంత్రం 4 మరియు 7 గంటలకు రోజుకు 2 షోలు, ప్రదర్శనకు టికెట్లు ఉచితం. మాకు పరిమిత సీట్లు ఉన్నందున ముందస్తు బుకింగ్ చేయాల్సి ఉంటుందని కేజ్రీవాల్ తెలిపారు. पूरा जीवन उन्होंने संघर्ष किया और संघर्ष करके जिस तरह से उन्होंने गरीब दलित लोगों के लिए न्याय के लिए लड़ा और एक गरीब परिवार से निकल के वो देश के लॉ मिनिस्टर बने और देश का संविधान लिखा. दिसंबर के महीने में उनके महापरिनिर्वाण दिवस के अवसर पे दिल्ली सरकार ने निर्णय लिया था कि बाबा साहब अंबेडकर के जीवन पे हम एक बहुत बड़ा शो करेंगे, नाटक करेंगे, जनता को दिखाएंगे ताकि देश की सारी जनता जो है वो, दिल्ली की सारी जनता जो है वो उससे प्रेरित हो सके. ఉత్తరాఖండ్ ఎన్నికలకు ముందు రక్షణ మంత్రి మరియు భారతీయ జనతా పార్టీ నాయకుడు రాజ్నాథ్ సింగ్ ఫిబ్రవరి 12న బాగేశ్వర్ జిల్లాలోని కాప్కోట్ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ర్యాలీని ఉద్దేశించి రక్షణ మంత్రి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి ఉత్తరాఖండ్కు ప్రత్యేక హోదా కల్పించారు. కానీ రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేసింది. ప్రధాని మోదీ అధికారంలోకి రాగానే హోదాను పునరుద్ధరించారు. అటల్ బిహారీ వాజ్పేయి ఉత్తరాఖండ్కు ఇచ్చిన ప్రత్యేక హోదాను ఎందుకు రద్దు చేశారో కాంగ్రెస్ను ప్రశ్నించాలి. దాని నేరమేమి? అయినా రాష్ట్ర ప్రజలు మీ పెద్ద మనసును ప్రదర్శించి రాష్ట్రంలో ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. जो आपको विशेष दर्जा मिला हुआ था उत्तराखंड राज्य को, उसको समाप्त कर दिया. लेकिन जब हमारे नरेंद्र मोदी जी 2014 में भारत के प्रधानमंत्री बने तो बहनों भाइयों, एक विशेष दर्जा जो पहाड़ी राज्यों को होता है फिर से उन्होंने उत्तराखंड को देने का काम किया. తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక సంపద బాగా పెరిగిపోయిందని అన్నారు. యాదాద్రి, భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ శనివారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ యాదాద్రి కూడా హైదరాబాద్లో కలిసిపోతుందన్నారు. మిషన్ కాకతీయలో చెరువులను అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని, భూముల విలువ విపరీతంగా పెరిగిందని తెలిపారు.
Yeah, it's a rich thing. కొత్త జిల్లాలపై వచ్చే అన్ని రకాల అభ్యంతరాలు సూచనలు క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేసింది. కొత్తగా మరో 13 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. వీటిపై అభ్యంతరాలు సూచనలు జిల్లా కలెక్టర్కి ఇచ్చేందుకు సర్కార్ 30 రోజుల గడువు ఇచ్చింది. ఆయా జిల్లాల్లో కలెక్టరేట్లు వీటిని స్వీకరిస్తున్నారు. వాటిపై ఆషామాషీగా నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా పరిశీలించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా ఈ కాలంలో అద్భుతమైన రాతి కట్టడాలతో సంస్కృతి సాంప్రదాయాలకు ఉట్టిపడే విధంగా యాదాద్రి దేవాలయం రూపుదిద్దుకోవడం చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. భీష్మ ఏకాదశి సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ నిజంగా కారణ జన్ముడని ఆయనతో పవర్ఫుల్ గాడ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు దేవాలయాన్ని నిర్మించుకున్నారని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా కితాబునిచ్చారు. నిజంగా కేసీఆర్ గారు కారణ జన్ముడని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద టెంపుల్ని భగవంతుడు ఆయన ద్వారా కట్టించుకుంటున్నారు. లక్ష్మీ నరసింహస్వామి అంటేనే చాలా పవర్ఫుల్. అలాంటి పవర్ఫుల్ టెంపుల్ని కట్టే అవకాశం కేసీఆర్ గారికి రావటం భగవంతుడి ఆశీర్వాదం. అండ్ ఈరోజు ఇక్కడంతా చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఈ కాలంలో స్టోన్తో ఇంత పెద్ద టెంపుల్ని కట్టడం అనేది చాలా వ్యయ ప్రయాసాలకి ఓర్చి చేయాల్సిన పని. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా కమిటెడ్గా కేసీఆర్ గారు కోరుకున్న విధంగా ఆయన మనసులో ఉన్న డిజైన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్టడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ ఈరోజు లోపల చూస్తుంటే స్టాచ్యూస్ కానీ దశావతారాలు కానివ్వండి, క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిది కానివ్వండి, అసలు మాటలు లేవు చెప్పటానికి, అంత అద్భుతంగా ఉంది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ ఇప్పటికీ చూస్తే 100% చేంజ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఎలా అయితే మేము తిరుమల టెంపుల్ని భక్తిభావాలతో, అంటే తిరుపతి అమ్మాయిని నేను, సో మాకు తిరుపతి టెంపుల్ ఎంత గొప్పగా మేమంతా కూడా ఆరాధిస్తామో, ఈ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈరోజు కేసీఆర్ గారు మరి ఈ యాదాద్రి క్షేత్రాన్ని తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా పునీతులు అయ్యే విధంగా, వాళ్ళ పాపాలన్నీ పోయి వాళ్ళ కష్టాలు తీరి వాళ్ళు సంతోషంగా ఉండే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. భగవంతుడి ఆశీర్వాదాలు ఆయనతో పాటు ఇక్కడున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జమియాతుల్ ఉలేమాయే హింద్ జిల్లా అధ్యక్షుడు ముఫ్తీ మహమ్మద్ అస్లాం సుల్తాన్ కాస్మీ సాహెబ్ ఆధ్వర్యంలో కర్ణాటకలో హిజాబ్పై వస్తున్న వ్యతిరేకతను నిరసిస్తూ సంగారెడ్డి మదర్సాయే అరేబియా నొమానియా నిస్వాన్ విద్యార్థినులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను గౌరవిస్తూ ఎవరి మతాన్ని వారు గౌరవించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। हम ज़िला संगारेड्डी के मुसलमान ख़वातीन हैं और हम अपनी हिफाजत के लिए हिजाब को ज़रूरी समझती हैं और हम उन तमाम बहनों और बेटियों की पुरज़ोर तायीद करती हैं जो रियासत कर्नाटक के मुख्तलिफ़ अज़ला में उनके दस्तूर में मिलने वाले हक़ आज़ादी के लिए लड़ रही हैं, जो चाहती हैं कि हिजाब के साथ तालीम हासिल करें। कर्नाटक की मौजूदा हुकूमतों से हमारा मुतालबा है कि उन मासूमों पर जुल्म ना करें, तालीम के साथ साथ अपनी शरीयत और मज़हब पर अमल करने की आज़ादी दें।
और आज के दिन जहाँ कहीं हमारे मुस्लिम और गैर मुस्लिम बहनें हिजाब और पर्दे के लिए प्रोटेस्ट कर रही हैं और कॉन्स्टिट्यूशन से मिलने वाले इस हक़ के लिए लड़ रही हैं, हम सब उनकी हिमायत करते हैं। जमीयत उलमा के कौमी सदर हज़रत मौलाना महमूद असाद मदनी और रियासती सदर मौलाना हाफिज़ पीर शब्बीर अहमद साहब दामत बरकातहुम और ज़िलई सदर मुफ्ती असलम सुल्तान साहब कासिमी के हम शुक्रगुजार हैं कि वो पहले ही दिन से उन तालिबात की हिमायत में खड़े हैं। Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. We are Muslim women of Sangareddy district. We consider hijab necessary for our protection, and we strongly support all the sisters and daughters who are enshrined in their constitution in different districts of Karnataka fighting those who want to get education with hijab. We demand from present governments of Karnataka not to oppress these innocents and give them freedom to practice their Sharia and religion along with education. Where today our Muslim and non-Muslim sisters are protesting for hijab and veil, and those who meet the constitution are fighting for this right, we all support them. National President of Jamiatul Ulama Hazrat Maulana Masood Asad Madani and State President Hafiz Pir Shabbir Ahmad Sahib Damat Barakatahum, District President Mufti Aslam Sultan Sahib is grateful to Qasim for standing for these students. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల్లో దశాబ్దాలుగా గంజాయి అక్రమ సాగు కొనసాగుతుంది. పలు రాష్ట్రాలకు చెందిన ముఠాలు ఏవోబీలో ఎదొచ్చేగా గంజాయి సాగు అక్రమ రవాణా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గంజాయిని సమూలంగా నాశనం చేసేందుకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమాన్ని చేపట్టారు. గంజాయి స్మగ్లర్లు దేశవ్యాప్తంగా ఉన్నారు. అన్ని విధాలైన మార్గాల ద్వారా గంజాయి రవాణా చేస్తున్నారు. మావోయిస్టులు గంజాయి పండించేందుకు సహకరిస్తున్నారు. దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ఒడిశాలో 23 జిల్లాలో, విశాఖ ఏజెన్సీలో 11 మండలాల్లో గంజాయి సాగు అవుతుంది. ఆపరేషన్ పరివర్తన ద్వారా 11 మండలాల్లో 313 శివారు గ్రామాల్లో 406 ప్రత్యేక బృందాలతో 9,251.32 కోట్లు విలువ చేసే 7,552 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం చేస్తూనే ఉంటామని తెలిపారు. This is to sustain the momentum which has been obtained in the last 3 months, and on the substance side also, more than ganja, now we also see a newer forms of drugs. అన్యాయం ఎక్కడ జరిగినా ప్రతి ఒక్కరి పక్షాన పోరాడి వైకాపా ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎమ్మెల్సీ అశోక్ బాబును పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అశోక్ బాబును అన్యాయంగా అరెస్ట్ చేశారు. 3 ఏళ్లకే జగన్కి అంత ఉంటే 14 ఏళ్లకు సీఎంగా చేసిన నాకెంత ఉండాలి? తప్పు చేసే ప్రతికాధికారి తప్పించుకోలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీ ఆటలు సాగనివ్వం. 3 మాజీ మంత్రులను అరెస్ట్ చేశారు. 33 మంది తెలుగుదేశం పార్టీ నేతలను హత్య చేశారు. ఎక్కడ అన్యాయం జరిగినా పరిష్కారం కోసం అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ గారి ఆదేశాల మేరకు పరకాల మున్సిపల్ పరిధిలో 20 వార్డ్ జ్యోతి రైస్ మిల్ ఏరియా, విలేకర్ కాలనీ, బుడిగజంగాల కాలనీలో కరెంటు స్తంభాలు అవసరం ఉన్న చోట విద్యుత్ అధికారులతో కలిసి పర్యటించి 20వ వార్డు ప్రధాన కార్యదర్శి రెడ్ల సమ్మయ్య విద్యుత్ స్తంభాల కరెంటు అవసరాలను వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, లైన్మెన్ ప్రభాకర్, వార్డు ప్రజలు పాల్గొన్నారు. పరకాల మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్ దంపతులు కూతురు వివాహానికి హాజరై నూతన వధువరులు అక్షరా హరికాంత్, ప్రమోద్ గౌడ్ దంపతులను ఆశీర్వదించిన మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ గారు, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి గారు, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి గారు, గౌరవ కౌన్సిలర్ మడికొండ సంపత్, ఒంటేరు సారయ్య, పోరెండ్ల సంతోష్, గొర్రెరాజు, దామెర ముగిలి, నల్లెల జ్యోతి అనిల్ కుమార్, అడపరాము, పసుల లావణ్య, రమేష్, బండి రాణి సదానందం, శనిగారపు రజనీ నవీన్, చందుపట్ల సుజాత సాయి, తిరుపతి రెడ్డి, పాలకుర్తి గోపి, ఏకురాజు మరియు కోఆప్షన్ సభ్యులు మఫీనా ఫాతిమా హమీద్, షబీర్ అలీ, ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి, పాడి నవతా భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని గోకులం ఆధ్వర్యంలో సత్యనారాయణపురం, జిఎస్ రాజు రోడ్డు నందు జరిగిన సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, ప్రత్యేక గోపూజలో పాల్గొన్నారు. గౌరవ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు, స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తి పాల్గొన్నారు. విజయవాడలో నూతనంగా ప్రారంభించిన ఆర్మూరు పీపీఎఫ్ సెరామిక్ డెంటల్ లింక్ వ్రాపు టెస్మాల్స్ లలిత జ్యువెలరీ ఎదురుగా ప్రారంభించారు. ఆర్మూర్ మీడియాతో మాట్లాడుతూ, మా వద్ద పీపీఎఫ్ సెరామిక్ డెంటల్ లింక్ వ్రాప్ టెప్లాన్ అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో చేస్తామని తెలిపారు. నా పేరు సయ్యద్ జునేద్. ఈ ఆర్మర్ కార్ షోరూమ్ అనేది
ఆటో ప్రొటెక్షన్ దాని గురించి మేము స్టార్ట్ చేసాం. ఇక్కడ డీటెయిలింగ్, సెరామిక్ కోటింగ్, నానో సెరామిక్ కోట్ అని వస్తుంది, పెయింట్ ప్రొటెక్షన్, ఫిల్మింగ్, ఇవన్నీ సర్వీసెస్ మేము ఆఫర్ చేస్తాం. మాది జర్మన్ ఎక్విప్మెంట్ యూజ్ చేసి ఇంటర్నేషనల్ బెస్ట్ బ్రాండ్స్ తెప్పించి ఆ ప్రొడక్ట్స్ మాత్రమే వాడతాం. బెస్ట్ క్వాలిటీ, హైయెస్ట్ క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేద్దామని మా ఆలోచనలో ఇవి పెట్టాం. ఎక్స్పాన్షన్ దాని గురించి ఈ బ్రాంచెస్ ఇంకా ఓపెన్ చేయాలనుకున్నాం. ఇది యాక్చువల్గా మాది ఫస్ట్ బ్రాంచ్. యాక్సరీస్లో ఇదివరకు ఉండేవాళ్ళం మేము. ఇది డీటెయిలింగ్కి, యాక్సరీస్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇది డీటెయిలింగ్ సంబంధించింది ఎక్స్క్లూజివ్గా పెట్టడం ఇదే ఫస్ట్ షోరూమ్. ఎక్స్పాన్షన్లో హైదరాబాద్, తెలంగాణ వైపు ఇంకా ఎక్స్పాండ్ అవ్వదామని ప్లాన్స్ ఉన్నాయి. ఇవాళ పొద్దున్న ఇనాగ్రేషన్లో సిపి గారు ఆయన పిలిచారు, ఇంకా మా బ్రాంచ్ మేనేజర్ ఇక్కడ బ్యాంక్ పని పిలిచారు, ఓపెనింగ్ జరిగింది, ఆయన వచ్చారు. సీసీ రోడ్ పనులను ప్రారంభించిన సర్పంచ్ మల్లేష్ గౌడ్ హన్మకొండ జిల్లా పరకాల మండల లక్ష్మీపూర్ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన 15 లక్షల సీసీ రోడ్ల పనులను ఈరోజు స్థానిక సర్పంచ్ శ్రీ ఆముదపల్లి మల్లేష్ గౌడ్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిలివేరు మొగలి జెడ్పీటీసీ పరకాల బొజ్జం రమేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మునిగాల సురేందర్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పల్లెబైన సునీత, ఎంపీటీసీ లక్ష్మీపురం ఆముదాలపల్లి క్రాంతికుమార్, ఉప సర్పంచ్ లక్ష్మీపురం గుండెబైన నాగయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ పరకాల పల్లెబైన శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ వార్డు సభ్యులు పల్లెబైన సురేష్, పుట్టా సుస్మిత, బండారి నరేష్, పల్లబైన సునీత, ఎర్రబైన తిరుపతి, మంగళపల్లి జ్యోతి, పల్లబైన రాకేష్ తదితరులు పాల్గొన్నారు. సాయంపేట మండల కేంద్రంలోని నాగుల సదానందం అనే వ్యక్తికి ఇటీవల బైక్ యాక్సిడెంట్లో గాయాల పాలై ఆపరేషన్ జరిగింది. దీనికి సీఎం సహాయ నిధి ద్వారా మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ బండా ప్రకాష్ గారి సహకారంతో 24,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ముద్రా సంఘం మండల అధ్యక్షులు పల్లెబైన సారయ్య, టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్మల శివ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. వారితో పాటు టీఆర్ఎస్వి మండల అధ్యక్షుడు తట్ల మహేందర్, యోజన విభాగం జిల్లా నాయకులు కొత్తగట్టు సాయి ఉన్నారు. చీరాల పట్టణంలో ఒకే కుటుంబానిపై అక్కడ లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఆ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలో భార్య, భర్త, బిడ్డలు నడ్రోడ్డుపై వీధిన ఓ కుటుంబాన్ని పడేశారని పట్టణానికి చెందిన వల్లెపు బాల అంకమ్మారావు, వల్లపు యశోద కుటుంబాన్ని అనేక ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తూ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీ అసోసియేషన్లో లెక్కలడిగినందుకు తమ కుటుంబంపై కక్ష సాధింపు చర్యతో ఆ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి నడ్రోడ్డుపైకి లాగి అవమాన పాలు చేసి దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. అనారోగ్యంతో కనీసం మందులు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో తినడానికి తిండి లేక, తాగడానికి గుక్క నీళ్ళు లేక రోడ్డుపై నిద్రించే స్థితికి ఆ కుటుంబాన్ని వేధిస్తున్న ఈ విషయంపై పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవట్లేదని, ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు, పోలీసులకు ఇంకా పలు శాఖాధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, తమ సమస్యను పరిష్కరించలేదని, సమాజంలో బతకాలా వద్దా అంటూ కుటుంబం గోడును వెళ్లబోసుకుంది. లక్షలు దోచుకుంటున్న గవిని మురళి మోహన్ ఎదిరించాడని, కావాలని ఒక్కొక్క లారీ ఓనర్ దగ్గర 6,000, 7,000 వసూలు చేస్తూ, లారీల దగ్గర 6 నుంచి 500 వసూలు చేస్తూ ఆ డబ్బంతా లెక్క చెప్పట్లేదని అడిగినందుకు ఆ భర్తని కక్షపూరితంగా చంపాలని ప్రయత్నించి అది విఫలమయ్యేసరికి నా భర్తని పని లేకుండా చేసేసారు. అవంతి వేర్ హౌసింగ్ అనే సంస్థ నా భర్త 25 సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తున్నాడు. నా కంపెనీ నుంచి నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆ కంపెనీలో మాకు గొడవలు లేవు. కేవలం మమ్మల్ని నిలదొక్కుకోకుండా చెయ్యాలని, నా భర్తని యూనియన్ ఆఫీస్ దొడ్లోంచి తరివేయాలని, ఈ ఊరి నుంచే తరివేయాలని, మమ్మల్ని బెదిరిస్తూ మమ్మల్ని చంపుతామని కక్షపూరితంగా మమ్మల్ని, నా కుటుంబాన్ని మా అంతటి మేమే ఊరేసుకొని చనిపోవాలని 2 సంవత్సరాల నుంచి ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. తినడానికి కూడా జరగట్లేదు. అయిపోయింది. నా భర్త ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. 3 సంవత్సరాల క్రితం మంచుల్లో ఉన్న వ్యక్తిని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక వినాయక చౌరస్తాకు నిరసన దిగిన బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు పివి శ్యామ్ సుందర్, రాష్ట్ర నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం జరగడంతో అరెస్ట్ చేసి బీబీనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో మాదిగ విద్యార్థి ఫెడరేషన్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ అధ్యక్షతన కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఒకరోజు మహాధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ స్థాయి ఆధ్వర్యం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇచ్చోడ అంబేద్కర్ విగ్రహం ఎదుట మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మాదిగ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో మహాదీక్ష కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే గత కొన్ని రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడడము, ఆ యొక్క సమావేశంలో ఏదైతే రాజ్యాంగాన్ని మార్పు చేస్తారన్న ఉద్దేశంతో మార్పు జరగాలన్న ఉద్దేశంతో మాట్లాడిన మాటలు 10 రోజుల నుండి గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్టి బొమ్మలు తగలబెడుతూ మరియు అట్లనే ఆ యొక్క వాక్యాలను ఉపసంహరించుకోవాలనే ప్రధానమైన డిమాండ్తో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము ఒకటి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు 80,000 పుస్తకాలు చదివిన అన్నావు, మరియు భారత రాజ్యాంగాన్ని చదవకపోవడము నీ యొక్క విఘ్నతగా వదిలివేస్తున్నాం. ఏ తెలంగాణ రాష్ట్రం కోసము 1,200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో మరియు ప్రత్యేక రాష్ట్రం కోసం సబ్బండ వర్గాలు ఏకమై ఆనాడు పోరాడి సాధించుకున్న తెలంగాణ కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఫలితం అన్న విషయాన్ని నీవు పార్లమెంట్లో మరియు అయితే రిజర్వేషన్ పుణ్యాన్ని గెలిచారో మిమ్మల్ని చిత్తుగా ఓడించే విధంగా ఖచ్చితంగా మా యొక్క భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. దానికి అనుగుణంగా గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ముందుకెళ్తామని సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మీరు చేసినటువంటి వార్తలు ఉపసంహరించుకునేంత వరకు మా పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. దీనికి అన్ని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలిపి భావితరాల భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చేయాలని రామచంద్రాపురం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ధర్నాలో రామచంద్రాపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సవరపు సుధీర్, సెక్రటరీ భీమాశంకరం, ట్రెజరర్ యేసుబాబు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో లేని కోనసీమ జిల్లాలో నియోజకవర్గాన్ని కలపడం ప్రజలకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని, ప్రజలందరికీ అందుబాటులో ఉండే కాకినాడ జిల్లాలో రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. బహుజన పార్టీ జాయిన్ అవుతున్నారు. దగ్గరికి వస్తా సరిపోద్దా? అందరికీ నమస్కారం. నా పేరు సౌరభ్ సుధీర్. రామచంద్రపురం ఎలక్ట్రానిక్ మీడియా తరపు నుండి ప్రెస్ క్లబ్ నుంచి మన జిల్లాని అమలాపురం జిల్లాలో కలపకుండా ఉండడం కోసం రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని మద్దతు పలుకుతూ రిలే నిరాదీక్షలో పాల్గొనడం జరిగింది. అయితే ప్రజలు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే రామచంద్రపురం కాకినాడకి. అందరికీ నమస్కారం అండి. రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ రామచంద్రపురం ప్రెస్ క్లబ్ మీడియా యూనియన్ తరఫున నేను సెక్రటరీగా ఉన్నాను. నా పేరు భీమశంకరం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల విభజన అనేది పునర్విభజన చట్టం కొన్ని ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే జిల్లాలో నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల యొక్క వారి యొక్క ఉద్దేశాన్ని తీసుకొని వాళ్ళ ఉద్దేశాన్ని పరిగణలో తీసుకొని పునర్విభజన అనేది జరగాలి. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని అమలాపురం జిల్లాలో కలపడం అనేది పూర్తిగా విరుద్ధంగా భావిస్తున్నారు ఇక్కడ ప్రజలు. అదేవిధంగా ప్రాంతీయ బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యత్వ నమోదు సమన్వయకర్త విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్, కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీధర్ భూపెల్లి, బోధ్ నియోజకవర్గ నాయకులు ఆడే గజేందర్, వసంతరావు ఇచ్చోడ, బోధ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, ప్రఫుల్ చంద్ రెడ్డి, పలు మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. మెంబర్షిప్ చేస్తూ పెద్ద లీడర్ అయినా కానీ చిన్న లీడర్ అయినా కానీ గ్రూపులు వేసేస్తే పని చేస్తున్నారని అనుకుంటారా అని అనుకుంటున్నారు. కానీ అట్లేం లేదు. డైరెక్ట్ డాటా వచ్చేస్తుంది. ఏ ఎన్రోలర్ ఏ బూత్ ఏ మండలం ప్రజలను ఎన్ని ఎన్రోల్ చేసింది,
కార్యకర్తలు చూస్తే ఉత్సాహం ఉంది, మన దగ్గర మెంబర్షిప్ అయితే లేదు. ఎందుకు అయితే లేదు అనేది మీరే చెప్పాలి. పెద్దలు మండలాల్లో ఉంటారు, ఊళ్ళల్లో ఉంటారు, మీకు అనుభవం ఉంది, మీరు తిరుగుతున్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఏందో చెప్తే దాన్ని మన అధ్యక్షుల వారు నేను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే అన్న ఆరోగ్యం బాగాలేకున్నా అన్నకు రిక్వెస్ట్ చేసిన, అన్న ఏమనుకోదు ఒక్కరోజు ఎట్లన్నా మీటింగ్ అటెండ్ చేయండి, ఇక్కడ చేయండి అని చెప్తే నా కోరిక మేరకు అన్న కూడా పాపం సహకరించి ఎంబడే రెస్పాన్స్ అయ్యి ఈరోజు పెట్టినాడు. నిన్ననే చాలామంది వచ్చిపోయినారు పాపం, మళ్ళీ ఇబ్బంది పెట్టినాం. ఎందుకంటే ముఖ్యం మనకి మెంబర్షిప్ అన్న 30వ తారీఖు వరకు మనకు టైం ఉంది. ఇప్పుడు ఏ మండలం రాలేదో నాకైతే ఐడియా లేదు. అటల్ బిహారీ వాజ్పేయి ఉత్తరాఖండ్కు ఇచ్చిన ప్రత్యేక హోదాను కాంగ్రెస్ రద్దు చేసింది. రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్య. తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తుంది సీఎం కేసీఆర్. ఏపీ కొత్త జిల్లాలపై సూచనల పరిశీలనకు కమిటీ, సీఎం జగన్. హిజాబ్పై వస్తున్న వ్యతిరేకతను నిరసిస్తూ జమయతుల్ ఉలేమాయ్ హింద్ జిల్లా అధ్యక్షుడు ముఫ్తీ మహమ్మద్ అస్లాం సుల్తాన్ కాస్మీ సాహెబ్ ఆధ్వర్యంలో నిరసన. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా. గంజాయిని సమూలంగా నాశనం చేసేందుకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం చేపట్టాం, డీజీపీ గౌతమ్ సవాంగ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.